తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆసుపత్రి పరిసరాలు అత్యంత రద్దీగా మారాయి. ఆమెను పరామర్శించేందుకు అనేక మంది ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మ త్వరగా కోలుకోవాలంటూ అన్నాడీఎంకే మహిళా విభాగం కార్యకర్తలు అపోలో ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పూర్తి ఆరోగ్యంతో అమ్మ మళ్లీ విధులు చేపట్టాలని వారు భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. नमां राधवदगे नमः गणपतगे नमः प्रभुतपतगे नमः लंबोदराय एकदरताय विष्णुनाथाय शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः प्रार्थनां समर्पयामि। गोविन्द 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 अध्यक्षे प्रभुनः महावृक्षस्य प्रवर्तमानस्य देवरात्रे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे अष्टाङ्गमे कलियुगे प्रथमे पादे द्व्यम्बद्वेषे भारतवर्षे वरदखण्डे मेरोः दक्षिणे पार्श्वे सहास्ते अश्विने वर्तमाने प्रभवादि तस्याः संवत्सराणाम् अद्ये दुर्मयनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ कन्यामासे वक्रतुण्डमहाकाय सूर्यकोटितमप्रभा निर्विघ्नं कुरु देव सर्वकार्येषु सर्वदा प्रार्थनां समर्पयामि। नमां राधवदगे नमः गणपतगे नमः प्रभुतपतगे नमः लंबोदराय एकदरताय विष्णुनाथाय शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः प्रार्थनां समर्पयामि। गोविन्द 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 अध्यक्षे प्रभुनः महावृक्षस्य జయలలిత వేగంగా కోలుకుంటున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సరస్వతి తెలిపారు. వైద్యుల చికిత్సకు ఆమె స్పందిస్తున్నారని వివరించారు. జయ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని పిలుపునిచ్చారు. అమ్మ శాఖల బదలాయింపుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. మా సీఎం గారు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. కానీ ఒకే ఒక ప్రాబ్లం అంటే ఈ ఇన్ఫెక్షన్ మాత్రం కొన్ని రోజులు పడుతుంది. అందరికీ తెలుసు ఇన్ఫెక్షన్స్ కాబట్టి కొన్ని రోజులు పడుతుంది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. తర్వాత యాంటీబయాటిక్ తీసుకుంటున్నారు అమ్మగారు. అండ్ రెగ్యులర్గా మన అపోలో డాక్టర్స్, ఎయిమ్ డాక్టర్స్, రిచర్డ్ ఫ్రమ్ లండన్ అందరూ బాగా చూసుకుంటున్నారు. వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ అండి, చాలా బాగా అయ్యారు. ఇప్పుడు షీఈస్ వెరీ స్టేబుల్ అండ్ షీఈస్ డూయింగ్ వెరీ వెల్ అండి. చాలా, ఎందుకంటే ఇప్పుడు కూడా మేము నిన్న కూడా ఇద్దరిని అరెస్ట్ చేసాం ఈ వదంతిలో చెప్పిన వాళ్ళే. సో ఇదన్నీ వదంతి, ఆ రోజే మేము చెప్పాం. అలా అంటే ఏం లేదండి, దిస్ ఈజ్ ఆల్ రూమర్స్. ఇప్పుడు పోలీసు ఒకరు అరెస్ట్ చేస్తున్నారంటే రూమర్ కాబట్టి ఇప్పటి కదా అరెస్ట్ చేస్తున్నారు. రూమర్ లేకుండా నిజం అంటే మేము ఎలా చెప్తాం గట్టిగా? అదన్నీ రూమర్సే. అందుకే ఇప్పుడు మనం కొన్ని మందిని అరెస్ట్ కూడా చేశాము. సీఎం గారు చాలా బాగా ఉన్నారు, దేవుడి దయతో ఆమెకి ఏం ప్రాబ్లం లేదండి. ఎప్పుడు ఒకసారి కూడా ఒక టైం ప్రాబ్లం వచ్చేటప్పటికి హానరబుల్ మినిస్టర్ ఓపీఎస్ గారు సీఎంగా కూడా పనిచేశారు కొంచెం షార్ట్ పీరియడ్కి. మా అమ్మ ఏం చెప్తున్నారో అదే మాకు వేదం అండి. మా సీఎం గారు ఏం చెప్తున్నారో అదే మాకు వేదం. మా అమ్మ ఒకటి చెప్తే అది అందరూ మంచి కోసమే చెప్తారు, చేస్తారు. ఇప్పుడు కొన్ని రోజులు రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పేటప్పటికి అమ్మ పోర్ట్ఫోలియోస్ ఒక క్యాబినెట్ మీటింగ్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఆ పోర్ట్ఫోలియో గురించి మాట్లాడాలంటే ఎవరైనా కావాలి కదా. దాన్ని బట్టి సీనియర్ మినిస్టర్గా ఉన్న ఆనరబుల్ పన్నీర్సెల్వం గారిని అపాయింట్ చేశారండి. దాంట్లో మా అమ్మ ఏం చెప్తే అదే మాకు వేదం అండి. మా అమ్మ కరెక్ట్గా చెప్తారు. కరుణానిధి ఇప్పుడు కాదండి, 84లో అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎంజీ రామచంద్ర గారికి ఒళ్ళు బాగా అమెరికాకి వెళ్ళారు. అప్పుడు గవర్నర్గా మిస్టర్ ఖురానా ఉన్నప్పటికీ సేమ్ సిచ్యువేషన్. అప్పుడు గవర్నర్ ఏం చెప్పారంటే టైం బీకి నిడజలింగ్ గారు చూసుకోవచ్చని చెప్పారు. అప్పుడు ఇదే కరుణానిధి అడిగారు, ఇది ఎంజీఆర్ చెప్పారా, ఆయన చెప్పారా, అందుకే లిటర్ తీసుకున్నారా అని. అదే వాళ్ళకి అపోజిషన్ పార్టీకి ఏదైనా పాలిటిక్స్ చేయాలని ఒక గవర్నర్ ఒక ప్రెస్ మీట్ ఇస్తున్నారు, ప్రెస్లు ఇస్తున్నారంటే దిట్ విల్ బీ రూల్ ప్రకారం చేస్తారు. కానీ వాళ్ళు ఇష్టం చెయ్యరు, కరుణానిధి చెప్పినట్టు చెయ్యరు. అన్ని రూల్స్ ప్రకారం జరుగుతుంది, అన్నీ బాగా జరుగుతుంది. అమ్మగారు అన్నీ చూసుకుంటున్నారు, దాంట్లో మాకేం ప్రాబ్లం లేదు, జనాలకి ఏం లేదు. అపోజిషన్ వాళ్ళకి అది పాలిటిక్స్ చేయాలని చేస్తున్నారు డాక్టర్స్. ఎందుకంటే మాకు కూడా రెస్ట్ తీసుకోండి. అమ్మగారు మంచి రెస్ట్ తీసుకోవాలండి. ఇంతవరకు మా అమ్మ రెస్ట్ తీసుకోలేదు, తీసుకుంటే ఇప్పుడు ఇంతవరకు పాపం ఆమెకి రాదు, ఎప్పుడు రెస్ట్ తీసుకోలేదు. ఈ ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీబయాటిక్స్లో ఉన్న కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోండి, తొందరగా వచ్చేస్తారండి. ఇట్ ఈస్ నాట్ మంత్స్ ఆర్ ఇయర్స్ అండి, తొందరగా వచ్చేస్తారు.